బెస్ట్ వే. మన తప్పు ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. ఇవి రెండు మానేసి మనకు ఒక ఛానల్ ఉంది కదా, దాంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఉన్న ఇష్యూని రాంగ్ ట్రాక్ కి తీసుకెళ్లి జస్టిఫికేషన్ అయితే ఇవ్వద్దు. ఒకసారి వీడియో చేయడానికి బెట్టింగ్ యాప్స్ రాంగ్ రా అని చెప్పిన ప్రతి ఒక్క యూట్యూబర్ కి పత్తి గింజలు అనడానికి రీజన్ మాత్రం ఒక్కటే, because he is one of the biggest betting apps promoter in Telugu community. मुझे समझ में नहीं आ रहा है. छोड़ो चाचा, मेरे लिए एक आखिरी काम करोगे? बोल रहे क्या चाहिए रे तेरे को? అన్నీ చేయి దాటిపోతున్నాయి. ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఎక్కడికైనా దూరంగా వెకేషన్ వెళ్దామా? ఆల్మోస్ట్ 2000 సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు ఆ రాంగ్ ప్రెజెంటేషన్ చూసి. ఓకే, పారిపోతున్నాడు. ఎక్కడికి పోతున్నారు ప్రజలు? Wake up to reality. ఇంతమందిని తెచ్చుకుంటున్నాం. చెప్పు, మనము ఏ ఆర్మీని తీసుకొస్తున్నాం? నా చెప్పు, మన ఆర్మీ ఎక్కడుంది? కానీ ఒక ఎథిక్స్ లేని పర్సన్, ఒమేగాల్లో గులుగులు వీడియోస్ చేసుకునే పర్సన్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే పనిగా వేరే వాళ్ళ మీద పడి వాళ్ళ వీడియోస్ చేసుకునే పర్సన్ వచ్చి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసుకునే వాడికి ఎథిక్స్ లేవు, క్రెడిబిలిటీ లేదని చెప్పేసి నెగిటివ్గా, ఫుల్ నెగిటివ్గా ఒక వీడియో అయితే చేసింది. వీడియో అయితే చేశాడు. ఆ వీడియో దెబ్బకి వాళ్ళకి అందరూ అక్క అక్క అని పిలుస్తున్నారు. మీరు అందరికన్నా పెద్దోళ్ళు, ఇంకా మీరు కూడా నా చూసారా అక్కడ నేను ఎడ్యుకేటర్ అన్న, ఎడ్యుకేటర్ అక్క అని కామెంట్స్ పెడుతున్నారు అని చెప్తే నేను ఆ మేడంని అక్క అన్నట్లు డైవర్ట్ చేసింది. లేదు, ఒమేగాల్లో వీడియోస్ చేసుకునే వాళ్ళకి ఎంత నాలెడ్జ్, అంత డీప్ గా థింక్ చేసే బ్రెయిన్ ఉండకపోవచ్చు. ఐ అగ్రీ. తెలియనప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. అది అండ్ మళ్ళీ చూసారా లాస్ట్ 2 months అని చెప్తుంది తనకి కన్వీనియంట్ గా. లాస్ట్ 2 months ఎందుకు మేడం? లాస్ట్ 1 year తీసుకోవచ్చు కదా. తీసుకోదు. ఎందుకంటే లాస్ట్ 2 months IPL వల్ల నాకు ఎక్కువ ప్రమోషన్స్ వచ్చాయి. బట్ దానికి ముందు నేను మంత్లీ 15 వీడియోస్ చేస్తే 2 or 3 బెట్టింగ్ ప్రమోషన్స్ ఉండేవి. కొన్నిసార్లు అవి కూడా ఉండేవి కాదు. फाइनली BGMI आ चुका है. यहाँ तो जितना पैसा चाहिए उतना पैसा उड़ा सकते हैं यूसी पर. और हाँ, 8th April तक तेको 26% बोनस यूसी भी मिल रहा है. BSY వర్సెస్ నాన్ వేషనల్ వీడియోలో స్టంబుల్ గైస్ అనే ఒక గేమ్ ని ప్రమోట్ చేశారు మేడం. ఆ గేమ్ కి ఎడిక్ట్ కూడా అయ్యారంట. వెరీ గుడ్. బట్ ఆ గేమ్లో ఇన్ యాప్ పర్చేజెస్ కూడా ఉన్నాయి. నీలాగా ఈ గేమ్కి అడిక్ట్ అయిన వాళ్ళు దాంట్లో డబ్బులు పెట్టి కొనరా మేడం? నువ్వు చేసే ఈ ప్రమోషన్స్ వల్ల చిన్న చిన్న పిల్లలు పబ్జీలో ఎంత డబ్బులు పోగొట్టుకుంటున్నారు తెలుసా? ముందు చెప్తాను మేడం, వెయిట్. మనం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇప్పుడు ఆ పాపులర్ వీడియోస్ లిస్ట్ దగ్గరికి రండి. దాంట్లో ఫస్ట్ పాపులర్ వీడియో ఆదర్శ్ యూసీ అని ఉంది. ఇతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. అలాంటి వాడి వీడియోని ఏదో అచీవ్మెంట్ లాగా ఇలా తమ్నీలు పెట్టావు అంటే నీ లవ్లీ సబ్స్క్రైబర్స్ అతని ఛానల్లో వీడియోస్ చూసి బెట్టింగ్ ఆడరా మేడం? అయినా నీకు సమాజం పట్ల అంత ప్రేమ ఉంది కదా, బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళ వీడియోస్ ని నీ ఛానల్లో ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే డేంజరస్ డ్రగ్స్ ని కూడా ప్రమోట్ చేయండి. అండ్ లాస్ట్ లో మీరు చెప్పినట్టు ఒక డిస్క్లైమర్ వేసేయండి. డేంజరస్ డ్రగ్స్ ని కూడా ప్రమోట్ చేయాలంటే లాస్ట్ లో డిస్క్లైమర్ వేయాలంట. బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ 30% ట్యాక్స్ తీసుకుంటుంది. మరి డ్రగ్స్ ప్రమోట్ చేస్తే కూడా ట్యాక్స్ తీసుకుంటుందా? చేతిలో పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ లో పనికిరాని స్టాట్స్ ఉన్నాయి. పనికిరాని స్టాట్సా? మరి నీకు ఇంకేం కావాలి? ఒమేగాలో వీడియోస్ పెట్టాలి నేను ఇక్కడ. కొంతమంది ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు, ఇంకొంతమంది ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. తర్వాత మేడం సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి జనాల్ని ఏం మ్యానిపులేట్ చేస్తుంది చూసారా? మేడం పబ్జీ ప్లేయర్ కదా. ఒకసారి పబ్జీ గేమ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చూడండి, స్క్రీన్ రికార్డింగ్ ప్లే చేస్తాను, అన్ని లక్షల్లోనే, అది కూడా చిన్న చిన్న పిల్లలు. ఈ గేమ్స్ వల్ల చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ కంటే ఈ గేమ్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి గేమ్స్ నువ్వు వాడి చిన్న పిల్లల లైఫ్స్ ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు?
చేస్తున్నావు, మళ్ళీ నువ్వు ఎంత డబ్బులు కావాలనుకుంటే అంత డబ్బుని యూసీ మీద ఖర్చు పెట్టు, 26% బోనస్ వస్తుంది అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? మరి ఇక్కడ నీ హ్యూమానిటీ ఏమైంది మేడం? ఎథిక్స్ గురించి గేమ్స్, ఒమేగల్ వీడియోస్ అండ్ వేరే వాళ్ళని హేళన చేసే వీడియోస్ చేసి నువ్వు మాట్లాడొచ్చా? నువ్వు కూడా కామెడీగా లేదు? ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఏ యూట్యూబర్ ఎలాంటి కాంటెంట్ చేయాలి, అవన్నీ కూడా మీరే డిసైడ్ చేసేయండి. నేను డిసైడ్ చేయాలా? బట్ ఆ పని మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మేసి నన్ను అటాక్ చేస్తున్నారు. కొంచెం సొంతగా ఆలోచించడానికి ట్రై చేయండి. అవి మా ఎథిక్స్ కూడా కాదు. నువ్వు ఎథిక్స్ గురించి, క్రెడిబిలిటీ గురించి మాట్లాడొద్దు. నేను మళ్ళీ మామూలు మనిషిని ఫస్ట్ నుంచి ట్రూగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో రాబందుల్ని తట్టుకొని ఇంకా సాలిడ్గా ఉన్నారంటే One and only peace. అది మీ సపోర్ట్ వల్లే. కీప్ సపోర్టింగ్. లవ్ అండ్ పీస్. బాయ్ బాయ్.